ఇవాళ గ్యారేజీ కార్మికులకు ఉద్యోగాలు ఉండవు, తర్వాత వర్క్ షాపులకు ఉద్యోగాలు ఉండవు, చిన్న చితక కార్మికులు ఆర్టీసీలో ఉండడానికి వీలు లేదు. కానీ ఈ అగ్రిమెంట్ ఎవరు చేసిండు? ఈ అగ్రిమెంట్ లో ఉన్న రహస్యాలు ఏంటివి? ఈ అగ్రిమెంట్ ఎవరు చేసిండు? కేంద్ర ప్రభుత్వం చెప్పిందా? రాష్ట్ర ప్రభుత్వ మరి వాటా ఉందా? ఆర్టీసీ వాటా ఉందా? అంటే ఏది కూడా లేదు. కాబట్టి అనుమానాలకు తావిస్తుంది. కాబట్టి దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అట్లాగే యాజమాన్యానికి ఉంది. మార్చి ఏప్రిల్లో వచ్చే బడ్జెట్లో మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్లో 3,000 కోట్లు పెట్టాలి, పాత అప్పులు రైట్ ఆఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఇవాళ మరి ఆర్టీసీలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం చేస్తా అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టిపోయింది. వాళ్ళు కూడా వెళ్ళిపోయిండ్రు. ఇవాళ వీళ్ళు వచ్చినప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, కొత్త బస్సులు మేమే కొంటాం, ఆధునీకరణ చేస్తాం, 2 PRCలు ఇస్తాం, బకాయిలు ఇస్తాం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇస్తామని చెప్పి మీరు డిమాండ్ పెట్టిందా లేదా ముఖ్యమంత్రి గారని అడుగుతా ఉన్నా. ఇవాళ 14 మాసాలు గడిచినా ఈ రోజు వరకు చెప్పబోవడంలో ఆంతర్యం ఏమిటి అని చెప్పి కార్మిక వర్గం జేఏసీ అడుగుతా ఉన్నది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు అనుకుంటారు మీరు నాకు సమ్మె నోటీస్ ఇస్తారా అని మా మీద కన్నెర్ర చేయొద్దు. ఇవాళ దీనికి కారణాలైనటువంటి VC అండ్ MD ఇవాళ హైదరాబాద్లో ఉన్నారు. VC అండ్ MD గారు గత ప్రభుత్వంలో కూడా నేనే నడిపిస్తా, యూనియన్లు ఇవ్వద్దు సార్, యూనియన్లు ఇస్తే హక్కులు అడుగుతారు, వాళ్ళు డ్యూటీలు అడుగుతారు, 8 గంటల డ్యూటీలు అడుగుతారు. ఇవాళ 24 గంటల డ్యూటీలు చెప్పించే విధానం పోతుంది అని చెప్పి ఆనాడు వాళ్ళకు చెప్తే వాళ్ళు మభ్యపడ్డారు, వెళ్ళిపోయిండ్రు. ఈ ప్రభుత్వానికి కూడా అనుమానం వస్తూ ఉన్నది. 14 మాసాలైనా ఇప్పటి వరకు మాట్లాడకపోవడం ఇబ్బందికర పరిస్థితి. కాబట్టి వాగ్దానం చేసిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో టోటల్గా ఫుల్ఫిల్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చెప్తా ఉన్నా. దీని ప్రతిపాదనలన్నీ VC అండ్ MD నుంచి గవర్నమెంట్కి పోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మీరు ఎందుకు పంపించట్లేదు? పంపించాలని చెప్పి జేఏసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అవే కాకుండా ఇవాళ రిక్రూట్మెంట్లు జరగాలి, రిక్రూట్మెంట్లు లేవు, పదోన్నతులు లేవు. ఇవాళ కన్సల్టెన్సీల ద్వారా వేరే వాళ్ళని బస్ భవన్ నిండా నింపిండ్రు, చాలా పైసలు అడ్డగోలుగా ఇబ్బందుల పాలై వెళ్ళిపోతా ఉన్నాయి. అవి వద్దంటా ఉన్నాం. రిటైర్డ్ అయిన ఆఫీసర్లను పెట్టిండి అవుట్ సోర్సింగ్ లో, వాళ్ళని తీసేయాలంటున్నాం. ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులకే ప్రమోషన్ ఇవ్వాలి, అందరికి ప్రమోషన్లు ఇవ్వాలి, రిక్రూట్మెంట్ చేయాలి, తర్వాత అన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇవే కాకుండా మరి 21 సమస్యలు ఉన్నాయి. ఇవాళ రిటైర్డ్ అయిన పిల్లలు ఉన్నారు, ఉసురు పోసుకుంటారు. చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ పిల్లలకు ఉద్యోగం ఇస్తే మరి వాళ్ళకి అపాయింట్మెంట్ రెగ్యులర్ ఇచ్చే ఆనవాయితీ ఉంది. 3 ఏళ్ళు కన్సల్టెడ్ పీరియడ్ ఇచ్చేసి 3 ఏళ్ల తర్వాత రెగ్యులర్ చేస్తా అంటే ఏమిటి? చచ్చిపోయిన వాళ్ళ మీద పేదలుకునే విధానం తప్ప మరొకటి కాదు. అపాయింట్మెంట్ రెగ్యులర్ చేయాలి. రెండోది, ఇవాళ బ్రెడ్ విన్నర్ స్కీమ్ లో ఉన్న వాళ్ళకి ఆంక్షలు ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం లాగానే మరి ఏజ్ రిలాక్సేషన్, హైట్ రిలాక్సేషన్స్ అన్ని కూడా ఇవ్వాలి. దాదాపుగా నా అన్న తమ్ముళ్ళు చీటికి మాటికి 400 మంది రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి న్యాయం లేదు. యాజమాన్యం నిర్దాక్షిణ్యంగా కోసేసింది. తర్వాత కోర్టులకు పోయిండ్రు. ఇవాళ గవర్నమెంట్ ఇస్తా ఉన్నది. లాస్ట్కి మొన్న ముగ్గురు మినిస్టర్లతోటి కమిటీ వేసిండ్రు. ఎంతమంది ఆర్టీసీలో ఉద్యోగాలు పోయినాయో వాళ్ళందరికీ మానవతా దృక్పథంతో ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఆ విధంగా ఇవ్వాలి. అవే కాదు, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఇవాళ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇవాళ రిటైర్డ్ అయిన వాళ్ళకి బెనిఫిట్లు ఇవ్వాలన్నా ఇవ్వద్దా? చెప్పండి, ఇవ్వాలన్నా ఇవ్వద్దా? 2022 ఏప్రిల్ నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళ లాస్ట్ సాలరీస్ రాలే, లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వలేదు. తప్ప కాదా? అది ఇవ్వాల్సిన అవసరం లేదా? 2 PRCలు ఇవ్వాలి. 2017 PRC ఇవ్వమంటే మాస్టర్ రోల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చిండు. రిటైర్డ్ అయిన వాళ్ళు, వాలంటరీ రిటైర్మెంట్ చేసిన వాళ్ళకి లేదా? అసలు వాళ్ళకి భత్తాలు ఇవ్వలే. 8 ఏళ్ల నుంచి ఏరియర్స్ రావాలి, దాన్ని కూడా కూలంకుషంగా ఇవ్వాలని చెప్పి జేఏసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 2021కి సంబంధించిన PRCని వెంటనే ప్రకటించాలి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇస్తా ఉన్న ఈ గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అవే కాకుండా అన్ని అంశాలలో ఇవాళ సమ్మె నోటీస్ ఇచ్చినా అని ఇబ్బంది పడవచ్చు. చర్చలకు మేము సిద్ధం. ఎప్పుడు పిలిచినా రావడానికి మేము సిద్ధంగా ఉంటాం. మీ చేతుల్లోనే ఉంది. సమ్మె జరిగితే మీ ఫెయిల్యూర్, సమ్మె నివారిస్తే మీ విజయం, మాది కాదు. కార్మిక వర్గం ఇవాళ
అభద్రత భాగమై ఇవాళ ఈ ఎలక్ట్రా బస్సులతోటి ఇంతమంది రోడ్డు మీదకి వచ్చారు. 41,000 మంది ఒక్కరు కూడా మిగలకుండా సమ్మెలో ఉంటారు అనేది నిర్వివాదాంశం. ఎక్కడ కూడా అనుమానాలకు తావులేదు. జేఏసీలు చేసిన సమ్మెలు ఎప్పుడు ఫెయిల్ కాలేదు. కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా చేస్తా ఉన్నా, మేమంతా 15 రోజుల్లో సమ్మె డేట్ చెప్పాల్సి ఉంటుంది. 45 రోజులు టైం ఉంటుంది. ఈ లోపల అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో భారీగా మీటింగులు పెడతాం. హైదరాబాద్ సిటీలో ప్రతి డిపో తిరుగుతాం. కార్మికులను మమేకం చేస్తాం. జాతీయ సంఘాలను కలుస్తాం. మేధావులను కలుస్తాం. తర్వాత ప్రతిపక్ష పార్టీలను కలుస్తాం. ప్రజలది మీడియాది మద్దతు తీసుకొని ఉద్యోగ సంఘాలతోటి కలిసి మేము పోరాటానికి సిద్ధమని తెలియజేస్తా ఉన్నా. ఎండి మౌలానా, జాయింట్ యాక్షన్ కన్వీనర్, నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. మరి ఈరోజు మనం ఏదైతే సమ్మె నోటీస్ ఇచ్చామో ఆ సమ్మె నోటీస్ అనేటువంటిది దాదాపుగా 14 నెలల నిరీక్షణ తర్వాత, వివిధ నిరసన కార్యక్రమం చేసిన తర్వాత, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఈరోజు మరి ఎన్నో నిరసన కార్యక్రమం తెలియజేసినప్పటికీ కూడా మేనేజ్మెంట్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి స్పందన రానందున ఏకైక మార్గం సమ్మె అనేటువంటిది ఎంచుకొని కార్మికుల పక్షాన సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వం ఇంతకుముందు చెప్పిన వ్యక్తులు చాలా విషయాలు చెప్పారు. ఈ ప్రభుత్వం అనేటువంటిది 14 మాసాల్లో మరి కార్మికులకు చేసింది ఏంది అనేటువంటిది మరి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో ఆ మేనిఫెస్టోకు ఆకర్షితులై ఆర్టీసీ కార్మికులు ఈ ప్రభుత్వానికి 100కి 100 రూపాయలు మరి సపోర్ట్ చేస్తే ఈరోజు ఈ ఆర్టీసీ కార్మికులకు ఈ సంస్థను నిర్వీర్యం చేసే విధంగా ఏదైతే ఈరోజు దశల వారీగా ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తా ఉన్నారో ఆ సరైనది కాదనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి వాస్తవంగా చెప్పాలంటే మరి యూనియన్లు కానీ, జేఏసీ కానీ, కార్మికులు కానీ ఈ ఎలక్ట్రిక్ బస్సులకు వ్యతిరేకం కాదు. ఎలక్ట్రిక్ బస్సులు ఏదైతే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తా ఉన్నారో పొల్యూషన్ అనేటువంటి ఉద్దేశంతో చెప్తా ఉన్నారో, మరి పొల్యూషన్ అనేటువంటి ఉద్దేశంతో మరి వాస్తవం మరి ఆర్టీసీ కొనుగోలు చేసి నడిపినట్లయితే ఈరోజు మేము స్వాగతిస్తాం. ఆర్టీసీ పక్షాన్ని నడపాలనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ విషయం ఏంటంటే ఈ సమ్మె నోటీస్ ఇచ్చాము. ఈ సమ్మె నోటీస్ ద్వారా ఈరోజు వచ్చిన కార్మికులు కానీ రాని వాళ్ళకి కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా జేఏసీ పక్షాన. మరి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మరి జేఏసీ పక్షాన ఏ పిలిపించినా మరి సమ్మెకు సిద్ధంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైతే ఈ ఆర్టీసీ కార్మికులను ఏదైతే సమ్మెలోకి నెట్టబడతా ఉన్నాయో మరి ఆ సమ్మెలోకి నెట్టకుండా మరి గౌరవనీయులు ఇప్పుడే సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు మరి ఈడీ గారు ఏదైతే చెప్పారో మరి ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల బాటలో ఎదుర్కొంటుంది. మరి ఆ సమ్మె అనేటువంటిది కాకుండా మరి పరిష్కరించుకుందా అని చెప్పారు. మేము స్వాగతిస్తా ఉన్నాం. మరి వాస్తవంగా మరి సమ్మగ్ర సంస్థను మరి ఏదో నష్టపరచాలనే ఉద్దేశం కాదు. మా హక్కులు మాకు కావాలా, మా హక్కులు పరిష్కరించమనేటువంటిది ఈరోజు అడుగుతా ఉన్నాం. కాబట్టి మరి ఈరోజు యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ మరి ముందుకొచ్చి మా హక్కులను పరిరక్షించాలనేటువంటి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మరి ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీకేదో ఇబ్బంది పెట్టాలనేటువంటి సమ్మె నోటీస్ కాదు. ఈరోజు సంస్థ పరిరక్షణ సంస్థ ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థ బీద ప్రజలు ఏదైతే ఆర్టీసీ వైపు తిరుగుతూ ఉన్నారో ఆ బీద ప్రజలను ఉద్దేశించి ఈ సంస్థ బాగుండాలా, ఈ సంస్థ బాగున్నట్టయితే బీద ప్రజలకు మరి రవాణా సౌకర్యం కల్పిస్తున్నటువంటిది కూడా సందర్భంగా మరి ప్రజల పక్షాన అయితే మరి బస్సులు పెంచాలా, ఈ బస్సులు పెంచాలనే ఉద్దేశంతో ప్రజలకు మంచి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో మేమైతే ఈ చర్య తీసుకుంటా ఉన్నామో మీరు కూడా అర్థం చేసుకొని రేపు రానున్న రోజుల్లో ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రజలు కూడా ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా మీ పేరున కృతజ్ఞతలు ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మనం పడుతున్నటువంటి కష్టాలు, బాధలు, మన సమస్యల మీద మరి ఇప్పుడే మనం సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే మనం ఏదైతే ప్రధానమైన డిమాండ్ అనుకున్నామో అందరి మైండ్లో మెదులుతున్నది ప్రభుత్వంలో విలీనం, ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి. తర్వాత 2021 సంబంధించిన పే స్కేల్ ఇవ్వాలి. తర్వాత ఎలక్ట్రిక్ బస్సులని ప్రభుత్వం తీసుకొని ఆర్టీసీకి ఇవ్వాలని చెప్పి, మనకి ఏదైతే 2017కి సంబంధించిన పే స్కేల్ ఏరియర్స్ ఏమని అవి ఇవ్వాలని చెప్పి, తర్వాత కార్మికులు ఈరోజు పడుతున్నటువంటి పని ఒత్తిడి భారం 12 గంటలు 14 గంటలు చేసిన సింగిల్ మాస్టర్ ఇస్తారు, దాన్ని స్పెషల్ అపాలు లేకపోతే 8 గంటలని కుదించి కార్మికులకు ఉద్యోగ భద్రత, పని భారం తగ్గించాలని తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడా
ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.